హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్ కర్. ఈ రోజు మనము ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నా దగ్గర రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారండి. వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 7 to 8 times IUI జరిగిందనమాట. కానీ కూడా వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు. సో ఏంటి అంటే దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం మామూలుగా IUI అనేది చేసే ముందు ఖచ్చితంగా మనం ట్యూబల్ పెటెన్సీ టెస్ట్ అనేది చేయాలి. అంటే ట్యూబులు మనకి సరిగ్గా ఓపెన్ ఉన్నాయా లేదా అనే టెస్ట్ కంపల్సరీ చేయాలి. ఈ ట్యూబ్ టెస్ట్ మనం ఎందుకు చేయాలంటే, మనకి 2 ట్యూబులు ఓపెన్ ఉన్నాయా లేదా, ఈ ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే గుడ్డు మనం రిలీజ్ అయినప్పుడు మన ట్యూబ్ ద్వారా వచ్చి ఇక ట్యూబ్ లో ఉన్నప్పుడు అప్పుడు మనకి భార్య భర్తలు కలిసినప్పుడు మగవారి యొక్క స్పర్మ్ వెళ్ళి కలిస్తేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. ట్యూబులు 2 మూసుకొని పోయి ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు మనం IUI చేసినా కూడా మనం దాని వల్ల పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటదండి. అందుకు ఖచ్చితంగా మనము ట్యూబ్ టెస్ట్ అనేది కంపల్సరీ IUI చేసే ముందు చేయాలి. ఫస్ట్ ట్యూబ్ టెస్ట్ చేసాం. ట్యూబ్ టెస్ట్ చేస్తే ఈమెకి 2 ట్యూబ్స్ కూడా మూసుకుపోయి ఉన్నాయి. సో దీని వల్ల ఆమెకు IUI అన్నిసార్లు అయినా కూడా రిజల్ట్ అనేది రాలేదన్నమాట. సో నేను అందుకు ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా IUI చేసే ముందు ట్యూబ్ టెస్ట్ అనేది కంపల్సరీ మనం చేయాల్సిందే. ఆ ట్యూబ్ టెస్ట్ లో 2 ట్యూబ్స్ మూసుకుపోయి ఉంటే మనం IUI చేయడానికి రాదు. ఒక్క ట్యూబ్ అయినా కూడా ఓపెన్ గా ఉంది అంటే మనం IUI చేసుకోవడానికి వస్తుందండి. సో మనకి ట్యూబ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి IUI చేసే ముందు. సో ఎప్పుడు చేస్తే మంచిది, మనకి డేట్ వచ్చిన 8వ రోజు నుంచి 15 రోజులపు ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. పెళ్ళి అయిన తర్వాత ఒక 3 ఏళ్ల వరకు పిల్లలు లేరు అన్న వాళ్ళకి కంపల్సరీ ట్యూబ్ టెస్ట్ అనేది మనం చేయడం మంచిది. దాని ద్వారా మనకు అసలు ట్యూబ్స్ అమ్మాయికి కానీ బాగున్నాయా లేదా అనేది తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి.